నేను మీ గురుప్రసాద్ని. చూడండి, ఇప్పుడు మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ గురించి మీకు జస్ట్ ఒక వీడియో, ఒక అవేర్నెస్ కోసమే చేశాను. ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఇది ఎలా రియాక్టింగ్ అనేది చెప్తాను. చూడండి, అంటే నేను జనరల్గా వ్యూ చెప్పేది ఈ టైంలో పడుతుంది, ఈ టైంలో లేస్తుంది అనేది అది డిఫరెంట్ కాన్సెప్ట్. అది మనం ఎక్స్పీరియన్స్ బేస్ చేసి చెప్పేది. ఇది వచ్చి మార్కెట్ డైరెక్షన్, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. నిఫ్టీతో పాటు మనం ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాము. అది ఏ డైరెక్షన్లో వెళ్తే ఆ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాము. సమ్ టైమ్స్ మిస్ఫైర్ అవుతుంది, సమ్ టైమ్స్ ఇమీడియట్గా టర్న్ అవ్వాల్సి వస్తుంది, సమ్ టైమ్స్ 4 to 5 days తర్వాత టర్న్ అవుతుంది, సమ్ టైమ్స్ 1 week కూడా మనం అలాగే ఉండాల్సి వస్తుంది. ఇట్ ఈస్ డిఫరెంట్. అయితే ఏంటంటే మనం ఒక రైట్ అయిన డైరెక్షన్లో ఉన్నాము అనే దానికోసమే ఇది ఒక వీడియో. ఇంకోటి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అంటే డైరెక్షన్ చెప్పిన తర్వాత ఇక ఆ మూమెంట్లోనే వెళ్తుంది. అలా కాదండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ చెప్తే అది కిందికి స్వింగ్ అవ్వకూడదని కాదు, స్వింగ్ అవుద్ది. అది ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. అందుకనే నేనేం చేస్తానంటే, మీరు ఇక్కడ కావాలంటే వాట్సాప్లో చూడండి క్లియర్గా. ఈరోజు ట్రెండ్ వచ్చి మనకి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ చూడండి, స్క్రీన్ షాట్ కూడా పెట్టాను. బై రేంజ్ 24,060, తర్వాత 24,180. ఇది వచ్చి ఎప్పుడు ఇచ్చానంటే ఉదయం 9:17కి ఇచ్చాను. ఇది లైవ్ మార్కెట్లోనే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. చూడండి, ఇది ఇది కూడా చూడండి. 9:17కి మనం ఇచ్చిన తర్వాత 9:17కి మార్కెట్ ఎక్కడుంది? నిఫ్టీ స్పాట్ మార్కెట్ చూడండి, ఎగ్జాక్ట్గా 9:17కి మనకి 24,000 చూడండి, 24,000 మనకి 180 ఆ రేంజ్లో ఉండేది. 180, 190 ఉంది. నేను అప్పుడు ఏం చెప్పానంటే ఇక్కడ ఒక అక్యుములేషన్ జరగాలి. 24,180లో మీరు చూడండి, వాట్సాప్లో కూడా చూపిస్తాను. 24,180లో ఒక అక్యుములేషన్ జరగాలి. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా ఆ రేంజ్లో 24,060 రేంజ్లో, అంటే 60 అంటే ఎగ్జాక్ట్గా చూడండి, ఇక్కడ మనకి మార్కెట్ ఎక్కడ దాకా వచ్చిందంటే 24,000 మనకు వచ్చి ఇక్కడ 24,070 దాకా వచ్చిందండి. చూడండి, మనకి 24,000 చూడండి, ఇది కూడా మనకు చూపిస్తున్నాము క్లియర్గా. చూడండి, ఫస్ట్ మార్నింగ్ ఏడ చూసాం కదా మనము, 24,200 ఉన్నది. ఆ తర్వాత మన రేంజ్ వచ్చి మనం ఏం చెప్పామంటే 24,060, అంటే ఎగ్జాక్ట్ 60 అంటే ఒక 10 పాయింట్స్ అటు ఇటు, అంటే దాదాపు 130 పాయింట్లు, 120 పాయింట్లు మనం రేంజ్ చెప్పాము. ఎగ్జాక్ట్గా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ ఫుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 70 పాయింట్లు. ఇప్పుడు వచ్చి మనం లైవ్లో ట్రేడ్ చూస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ కండిషన్ వచ్చి బయింగ్లో ఉంది. చూడండి, అట్ ప్రజెంట్ కండిషన్ వచ్చి బయింగ్లో ఉంది. అయితే ఇది ఎప్పుడు డైరెక్షన్ చేంజ్ అవుతుంది అనేది మన దగ్గర సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మనం అందిస్తూ ఉంటాం. అది యాక్చువల్గా ఇది ఇది వచ్చి ఇది చేయడానికి కూడా కొద్దిగా కొంతమంది వచ్చి మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవడానికి చేస్తారు. బట్ దీన్ని బేస్ చేసి ట్రేడింగ్ చేయడానికి కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలి, అనుభవం అనేది కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు మాత్రమే ఇది తీసుకోగలరు. అదో గుర్తుపెట్టుకోండి. నేను చూడండి, వాట్సాప్లో నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఏం మెన్షన్ చేశాను చూడండి. ఈరోజు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ బై రేంజ్ వచ్చి 24,060, తర్వాత 24,180. పొద్దున 180 ఉండింది,
అక్కడ 9:15కి అప్పుడు మనం తీసుకున్నాము. ఒక ఒక అంటే ఒక అక్యుములేషన్ జరిగింది అక్కడ. అదేలాగా మళ్ళీ ఎగ్జాక్ట్ పాయింట్ చూడండి. ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ దిగలేదు. మనం చెప్పిన రేంజ్ 24,60. ఇక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయింది. ఇది సెకండ్ అక్యుములేషన్ కూడా జరిగింది. ఇక్కడ ఇది ట్రేడింగ్ కూడా ఎలా చెయ్యొచ్చు అనేది నేను చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు నిఫ్టీ లాట్ సైజెస్ కూడా అన్ని తగ్గింది కాబట్టి ఇది నేను వచ్చి పర్టికులర్గా ఈ సెగ్మెంట్లో చేయండి అని నేను రికమెండ్ చేయనండి. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్స్ డిఫరెంట్ మెంటాలిటీ, ప్రపంచమే ఒక డిఫరెంట్. ఎవరు ఎట్లా చేయాలనుకుంటే అట్లా చేస్తారు. కొంతమంది రైటింగ్ చేస్తారు, కొంతమంది నేకెడ్ ఆప్షన్స్ కొంటారు, కొంతమంది ఫ్యూచర్స్ చేస్తారు, కొంతమంది దీన్ని బేస్ చేసి సంథింగ్. ఇది ఒకటి కాదండి, ఎందుకంటే ఇది పెద్ద మహాసముద్రం. ఈ మహాసముద్రంలో మనం ఈ డైరెక్షన్ చెప్పడమే పెద్ద విషయం. అంటే నిఫ్టీ డైరెక్షన్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఎగ్జాక్ట్గా మనము ఈరోజు మార్నింగ్ ఏం చెప్పాము, ఇది జస్ట్ రెగ్యులర్గా మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాము. ఈరోజు మార్నింగ్ ఏం జరిగింది చూడండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం వెయిట్ చేస్తూ ఉన్నాము, మనం లైవ్ మార్కెట్లోనే ఉన్నాము. ఇప్పుడు మార్కెట్ ఈరోజు డైరెక్షన్ మళ్ళీ ఏదైనా చేంజ్ అవుద్దా? మళ్ళీ ఇంకొక విషయం మర్చిపోయాను చెప్పడానికి. ఇది ఎలా చేయాలి సింపుల్గా. సపోజ్ 180లో ఒక క్వాంటిటీ తీశారు, ఇక్కడ మళ్ళీ 70 ఏరియాలో ఒక క్వాంటిటీ తీసుకున్నారు. ఇక్కడ తీసుకుంది మళ్ళీ 180 ఏరియాలో వచ్చిందంటే ఫస్ట్ దాన్ని మనం రిలీజ్ చేసేయాలి. అప్పుడు ఇక్కడి నుంచి 180లో మనం ఒక ప్రాఫిట్ అనేది జనరేట్ చేసేసాము అంటే అప్పుడు మనకి చూడండి మన యావరేజ్ అనేది కూడా తగ్గుతుంది. 180 నుంచి ఎన్నిసార్లు మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా కొనాలి, అదే దీని యొక్క అర్థం. ఈ రేంజ్ ఏంటంటే కొంటూ అమ్ముతూ ఉండాలండి. మార్కెట్ బాగా జాబింగ్ చేసే వాళ్ళకి ఇది ఎలా చెప్పాలంటే, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ట్రేడింగ్ చేయాలి మంచి అంటే ఒక ఎక్స్పర్ట్గా కూడా ఉండాలి. అదొకటి ఉండే వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు చూడండి, రీసెంట్గా కూడా నేను సెల్లింగ్ ఇచ్చాను, రేంజ్ ఇస్తే కరెక్ట్గా ఆ రేంజ్కి వస్తుంది, మళ్ళీ వెళ్తుంది. ట్రెండ్ చేంజ్ అయ్యేటప్పుడు మనకు మైనస్ అవుతుందంటే ఇవన్నీ ఇక్కడ మనం ప్రాఫిట్ చేస్తేనే ఆ మైనస్ని మనం వచ్చి తట్టుకోగలం. అదొకటి. తట్టుకుండేది ఏం లేదు, ట్రెండ్ చేంజ్ అయితే మళ్ళీ వెళ్ళిపోవడమే అంతే. ఇక దాని గురించి ఆలోచనే లేదు. ఎందుకంటే మార్కెట్లో చూడండి అంటే వితౌట్ ఏ డైరెక్షన్ లేకుండా ట్రేడ్ చేయడం అనేది అది ఒక పార్ట్. డైరెక్షన్ తెలిసి ట్రేడ్ చేసి అక్కడక్కడ ప్రాఫిట్ని జనరేట్ చేస్తూ వెళ్తే డెఫినెట్గా ఇక్కడ సక్సెస్ అవడానికి ఆస్కారం ఉంది. అందుకే నేను చెప్తూ ఉంటాను మార్కెట్కి డైరెక్ట్. చూడండి ఈ వీక్ కూడా మనము యాక్చువల్గా మనము ఈ వీక్ ఫస్ట్ వీక్లో కూడా మార్కెట్ వచ్చి ఒక సెల్లింగ్ ఈ వీక్ రావడానికి అవకాశం ఉందని చెప్పాను. ఏమైనా సరే అండి, మన ప్రిడిక్షన్ మనం ఏం చెప్పాము, జనవరి 15 తర్వాత మార్కెట్ దిగుతుంది అన్నాము. జనవరి 15 తర్వాత మార్కెట్ ఏమైంది, ఇది నేను చెప్పేది ఓవరాల్ బ్రాడ్ మార్కెట్. జనవరి 15 తర్వాత ఏమైంది, మార్కెట్ వచ్చి 23,600 అంటే 15వ తారీఖు అది ఆ తర్వాత 3 రోజులు ట్రేడింగ్ లేదు. 18వ తారీఖున సారీ జనవరి కాదు, జూన్ 15th మనం చెప్పింది. జూన్ 15కి మనం ఏం చెప్పామంటే 15కి మార్కెట్ దిగుతుంది అన్నాము. 15కి హాలిడే వచ్చింది. 18కి 23,600 రేంజ్ ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి ఏం పెద్దగా పెరగలేదు. మార్కెట్ ఇక్కడే కన్సాలిడేట్ అవుతుంది అంతేగాని బట్ దిగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఓవరాల్ బ్రాడ్ మార్కెట్. అది నేను జనరల్గా చెప్పేది. బట్ ఇప్పుడు ఈ డైరెక్షన్ వచ్చి మనము ప్రజెంట్ మన దగ్గర సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, మన దగ్గర తీసుకున్న వాళ్ళకి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇచ్చున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్షన్ వచ్చి బయింగ్లో ఉంది. ఇది జస్ట్ ఒక అవేర్నెస్ కోసం. ఇది తీసుకుంటే ఎలా ట్రేడ్ చేయాలి అంటే ఒకే పాయింట్లో కాదు, 2-3 పాయింట్లు మనం కొనాలి.
ఓన్లీ ఒక 2 పాయింట్స్ ఉంటుంది. చూడండి ఈరోజు మనము 22,180లో ఒక పాయింట్‌లో అక్యుములేట్ చెప్పాము. అదే సారీ 24,000 యెస్. 24,180లో ఒక అక్యుములేషన్. అదేలాగా 24,060లో ఒక అక్యుములేషన్. అంటే 60 అంటే ఇంచుమించు ఒక 10, 15 పాయింట్ల రేంజ్. అక్కడ ఒక అక్యుములేషన్ జరిగింది. దాదాపు ఇక్కడి నుంచి చూడండి 130 పాయింట్స్ దిగింది. ఎగ్జాక్ట్‌గా మళ్ళీ ఇక్కడి నుంచి ఇప్పుడు టర్న్ అయ్యి ఉంది. ఇక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ నేను లైవ్ మార్కెట్‌లోనే ఉన్నాను. అది. చూద్దాము. ఇక్కడి నుంచి మళ్ళీ ఈరోజు మన యాస్ పర్ మన బయింగ్ డైరెక్షన్‌లో ఎంతవరకు ఈరోజు మళ్ళీ పైకెళ్తది అనేది. బట్ ఇది వచ్చి ఇప్పుడు మనం ఈ టైం వచ్చి ఇప్పుడు 11. మళ్ళీ ఇంకొక 1 అవర్ తర్వాత మళ్ళీ అలా 1 అవర్ ఈ రోజంతా అసలు ఈ మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంది అనేది నేను చూపిస్తూనే ఉంటాను. దీంట్లో టోటల్ వీడియోలో ఉంటుంది. మీరు మనం చెక్ చేద్దాము. అది కొద్దిగా టైం తీసుకొని అప్పుడప్పుడు నేను రికార్డ్ చేసి ఈ రోజంతా నేను ఎంత దూరం వెళ్తుంది అనేది చూస్తాను. లేదంటే టైం ఉంటే ఇప్పుడు పైకి వెళ్ళిందంటే మనం దీన్ని ఇమీడియట్గా కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే జనరల్గా మార్కెట్లో అంటే ఎన్నో ఉందండి. ప్రతిదానికి ఒక డిసిప్లైన్ ఉంది. ఆ డిసిప్లైన్ ప్రకారం మనం ట్రేడ్ చేస్తే సక్సెస్ అవుతాం. అది ప్లస్ ఉండేంటి, మైనస్ ఉంది. ఈరోజు మైనస్ వచ్చిందా బాధపడదు, రేపు ప్లస్ వచ్చిందా సంతోషించదు. మీరు మనం చేసే స్ట్రాటజీలో ప్లస్ ఆర్ మైనస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్, లేదంటే ఒక 30 మంత్స్కి మనం ఎంత ప్రాఫిట్ చేస్తాం, ఎంత మనం ప్రాఫిట్ జనరేట్ చేయగలం అనేది ఓవరాల్గా ఒక లాంగ్ వ్యూగా తీసుకొని ట్రేడింగ్లో కూడా మనం చేస్తే మనం ఇక్కడ సక్సెస్ అవ్వగలం. లేదంటే డెఫినెట్గా ఎలా చెప్పాలంటే ఇది ఒక ముళ్ళబాటే. ఎందుకంటే చూడండి ఇప్పుడు మార్కెట్ డైరెక్షన్ ఇప్పుడు చాలామంది నా దగ్గర తీసుకున్నారు. దేనివల్ల తీసుకున్నారు? మార్కెట్ డైరెక్షన్ ఇది కొద్దిగా అనుభవం కూడా ఉండాలి తీసుకొని చేయడానికి. ఎందుకంటే ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే ఇమీడియట్గా మార్కెట్ సెల్ వస్తుంది, ఇమీడియట్గా మనం దానికి తగ్గట్టు రియాక్ట్ అవ్వాలి. సో ఈ మార్కెట్ డైరెక్షన్లో కొన్ని అద్భుతాలు ఏం జరుగుతాయంటే కంటిన్యూస్గా ఒక 500 పాయింట్స్ 1000 పాయింట్స్ కూడా ప్రాఫిట్స్ వస్తూనే ఉంటుంది. లాస్ట్ ఒక 2 మంత్స్ మంచి ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్ డేస్లో కొద్దిగా కన్సాలిడేట్ జరిగింది, మళ్ళీ స్టార్ట్ అయింది. కాబట్టి మనము బయింగ్లో ఉన్నామా సెల్లింగ్లో ఉన్నామా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనము మార్కెట్ డైరెక్షన్ మనం బయింగ్లో ఉన్నాము. నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అని దీనికి జస్ట్ ఇది మన దగ్గర తీసుకున్న వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది. వాళ్ళు ఎలా ట్రేడ్ చేయాలి, ఏ పాయింట్ నుంచి ఎక్కడెక్కడ అక్యుములేట్ చేయాలి అనేది చాలా స్పష్టంగా ఈ వీడియోలో చెప్తున్నాను. చూడండి మార్కెట్ వచ్చి ఇప్పుడు 24,155 నడుస్తుంది, వెళ్తుంది మార్కెట్. మన టార్గెట్ ఏమి ఇచ్చున్నామంటే 24,550 టార్గెట్ ఇచ్చున్నాము. ఇది వచ్చి ఈ టార్గెట్ రావాలని రూల్ లేదండి. ఫస్ట్ పాయింట్. అదేలాగా ఈ టార్గెట్ వచ్చి మళ్ళీ డైరెక్షన్ చేంజ్ అయితే మళ్ళీ డౌన్ సైడ్లో చేంజ్ అయిన తర్వాత ఇమీడియట్గా ఇక అంతే. ఇది ఎలా చెప్పంటే డైరెక్షన్. అందుకనే దీనికి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ నేను పెట్టాను. ఎందుకంటే డైరెక్షన్ ఎటు వెళ్తే అటు వెళ్ళాలి. సమ్ టైమ్స్ ఇది ఇరిటేషన్గా ఉంటుంది. అంటే ఏంట్రా ఇది ఇప్పుడు ఇందాక బై అన్నారు, సెల్ అన్నారు, తప్పదు ఇక. ఎందుకంటే ఇక అంతే. దీన్ని అంటే ఇది లాంగ్ రన్గా ఆలోచిస్తే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద వండర్ఫుల్ అండి. అంటే ఎలా చెప్పాలంటే చాలామంది సముద్రం నడి మధ్యలో ఉండి ఏం చేయాలో అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని తెలియదు. ఇది అట్లీస్ట్ నెక్స్ట్ ఏ డైరెక్షన్లో వెళ్తాం,
ఓకే. ఒక ట్రేడ్ ఫెయిల్ అయిందా? ఓకే. ఇంకో ట్రేడ్‌లో ఏంటి? ఈ డైరెక్షన్‌లో వెళ్తున్నాం. అట్నే మళ్ళీ మనం డబుల్ ప్రాఫిట్స్‌లో వస్తాం అనే ఒక నమ్మకం ఉంటుంది. అదే దీని యొక్క డైరెక్షన్, మార్కెట్ డైరెక్షన్. అందుకే యాక్చువల్‌గా ఈ ప్రోడక్ట్ వచ్చి నేను రెగ్యులర్‌గా నా పర్సనల్‌గా నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఈ అంటే బట్ చాలామంది నన్ను సార్ నిఫ్టీ మీరు డైరెక్షన్ మాకు చెప్పండి. అది మాకు చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది అని అడిగిన తర్వాత ఈ ప్రోడక్ట్ నేను లాంచ్ చేయడం మొదలుపెట్టాను. చూడండి ఈ 3 ఇయర్స్ నుంచి నేను లాంచ్ చేశాను. మీరు ఆలోచించండి. ఎందుకు లాంచ్ చేశానంటే, సరే చాలామంది మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ ప్రోడక్ట్ అని చెప్పి లాంచ్ చేశాను. సక్సెస్‌ఫుల్‌గా ఇది కూడా చాలామంది తీసుకున్నారు. ప్లేస్ చేసుకుంటున్నారు. సరే ఇప్పుడు మనకి వీడియో టైం లెంత్ ఎక్కువ అవుతుంది. ఈరోజు ఏం జరుగుతుందనేది 3:30కి తర్వాత చూసుకుందాం. ఏమైనా ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ బయింగ్‌లో ఉన్నాము. స్క్రీన్ షాట్ కూడా మనకి ఆడ ఉంటుంది. చూడండి. అది ఈరోజు 2 జూలై మనం బయింగ్‌లో ఉన్నాము. ఎగ్జాక్ట్‌గా 24,180లో ఒక అక్యుములేషన్ జరిగింది. అదేలాగా 24,060లో ఒక అక్యుములేషన్ జరిగింది. 60లో అక్యుములేషన్ జరిగింది ఇప్పుడు అంటే 70లో అక్యుములేషన్ జరిగింది. దాదాపు ఇప్పుడు 90 పాయింట్లు ఆల్మోస్ట్ ఇప్పుడు 160 వచ్చింది. దాదాపు ఇప్పుడు ఒక 90 పాయింట్స్ ప్రాఫిట్‌లో ఉన్నాము నిఫ్టీలో. అది. థ్యాంక్ యూ టు